ఒకప్పుడు జర్నలిజం ఎలా ఉండాలంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి లాంటిది అని చెప్పేవారు. ప్రజల సొమ్ములు అడ్డంగా తినేస్తున్నా, అక్రమంగా రోడ్డు ప్రాజెక్టుల నిర్మాణాలు చేస్తున్నా, అవినీతి నాయకులు అధికారులు చేసే అన్యాయాలు అరాచకాలు చేస్తున్నా వీళ్ళ గురించే వార్తలు వచ్చేవి. ఫలానా చోట ప్రమాదం జరిగింది, ఇంతమంది చనిపోయారు, అక్కడెక్కడో భూకంపం వచ్చింది, రాజకీయ పార్టీల వ్యూహాలు, అధికార మార్పిడ్లు, నాయకుల ప్రెస్ మీట్లు ఇలాంటి సమాచారం ప్రజలకు అందించేవారు. అంతవరకే మీడియా పరిధి. మనుషుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లే అధికారం ఎవరికీ లేదని నాటి మేనేజ్మెంట్లు గట్టిగా చెప్పేవి. ఆ విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. దేశంలో ఎవరెవరి ఇళ్లలో ఏం జరుగుతోందో, వాళ్ళు ఎలా గొడవ పడతారో మనకి అనవసరం. అవన్నీ రాస్తే మన పత్రికలు సరిపోవు. ప్రజలతో ముడిపడి ఉన్న ఎవరైనా సరే వార్త రాయాల్సిందే అనేవారు. అంటే ప్రజలు పన్నులు కడతారు, వాటితో జీతాలు తీసుకునే ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి, ప్రజాప్రతినిధి జవాబుదారీయే. ప్రజల పన్నులతో రోడ్లు, కాంట్రాక్టు పనులు చేసే ప్రతి ఒక్కరూ జవాబుదారీయే. ప్రజలు పన్నులు కట్టే ప్రతి ఒక్క రూపాయిని ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగించే ప్రతి ఒక్కరూ జవాబుదారీయే.